నిజం ఎంత లోతులో దాచినా దాగదు, తప్పకుండా బయటపడుతుంది. వైఎస్ వివేక గారి మొదటి భార్య సౌభాగ్యమ్మకు రాసిన లేఖకు కౌంటర్ లేఖ రిలీజ్ చేసిన వైఎస్ అవినాష్ గారి తల్లి వైఎస్ లక్ష్మి. అమ్మ సౌభాగ్యమ్మ 2009లో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తుకు వస్తున్నదా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్నచూపు చూచినప్పుడు జగన్కు అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరు అందరూ కలిసి ఒంటరి వాణ్ణి చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తుకు రాలేదా? 2011లో నీ భర్తను నీవు నీ కుమార్తె అల్లుడు విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉండనుందో మీకు తెలీదా? నీ కుమార్తె అల్లుడు పూల అంగడి వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంతో మనోవేదన అనుభవించారో మీకు తెలియదా? వివేకానందరెడ్డి గారు జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాటలు ఎంతో వాస్తవం. అలాగే మార్చి 2019 14వ తేదీన రిపీట్ వివేకానందరెడ్డి గారు జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవం. అలాగే మార్చి 2019 14వ తేదీ రాత్రి కూడా అవినాష్కు ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీత మీడియాకు వెల్లడించింది. ఇవాళ మళ్ళీ మీరే అది ఎంపీ టికెట్ కోసం హత్య జరిగింది అని తప్పుడు ప్రచారం చేయడం, సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పు అనిపించడం లేదా? ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇలా చేస్తున్నారు? మీ కుమార్తె నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటే తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలా కాకుండా మీ కుమార్తె వైఎస్ఆర్ గారు జగన్ శత్రువులతో చేతులు కలిపి వారి చేతిలో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇవ్వగలడు? హత్యకు కారణమైన వారు మీలోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా హత్యకు కారణమైన వారు మీతోనే ఉన్నారు. హత్యకు కారణమైన వారు మీలోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ? మాటిమాటికి హంతకులని మీరు మాట్లాడుతున్నారు. చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ను తిడుతున్నారు. న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడు అని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడడంలో తప్పు అనిపించడం లేదా మీకు? నీ కుమార్తెను షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు. వారి మాటలే ఇతరులు హేళన చేసేదానికి కారణమవుతున్నాయి. ఇప్పటికైనా వైఎస్ఆర్ గారు జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలకు కుతంత్రాలకు బయటకు వచ్చి చేసిన తప్పు తెలుసుకుని నిజమైన న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీ వలన బాధింపబడిన వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు, తప్పకుండా బయటపడుతుంది. ఇట్లు వైఎస్ లక్ష్మి, వైఫ్ ఆఫ్ వైఎస్ భాస్కర్ రెడ్డి, పులివెందుల.